వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దాదాపు ఒక నెల రోజుల క్రితం వరకు కూడా అమెరికాలో సంచలనం సృష్టించినటువంటి లైంగిక నేరగాడు, వివాదాస్పద ఫినాన్షియర్ జెఫ్రీ ఎప్స్టైన్ జైల్లో ఆత్మహత్యకి ముందు రాసినట్టుగా భావిస్తున్న ఒక సూసైడ్ నోట్ 7 ఏళ్లుగా రహస్యంగా ఉంచిన విషయాన్ని ద న్యూయార్క్ టైమ్స్ తన కథనంతో వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ నోట్ని బహిర్గతం చేయాలి అంటూ ఆ పత్రిక కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఎప్స్టీన్ మృతిపై దర్యాప్తులో ఈ లేఖ కీలకంగా మారొచ్చు అనేది నిపుణుల భావన. ఆ వివరాలు చూస్తే ఎప్స్టీన్ 2019 ఆగస్టులో మాన్హాటన్లోని మెట్రోపాలిటన్ కరెక్షనల్ సెంటర్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అయితే అంతకుముందు జూలైలో అతను మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా రికార్డ్స్లో ఉంది. అట్ ద సేమ్ టైం అతని సెల్మేట్ మాజీ పోలీస్ అధికారి నికోలస్ ట్రాగలైన్కి ఈ సూసైడ్ నోట్ లభ్యమైనట్టుగా సమాచారం. అయితే వాళ్ళిద్దరు గదిలో ఒక పుస్తకంలో పసుపు రంగు కాగితంపై ఇక వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది అనే ఒక సందేశం రాసినట్లుగా అతను గుర్తించినట్టు వివరాల్లో వెల్లడించాడు. తనపై అనుమానాలు రావచ్చు అనేటువంటి ఒక భయంతో టార్టాగ్లియోన్ ఆ నోట్ని జైలు అధికారులకు కాకుండా తన న్యాయవాదులకు అప్పగించాడు. ఆఫ్టర్ దట్ ఆ కేసు విచారిస్తున్నటువంటి ఫెడరల్ జడ్జ్ ఆ లేఖను సీల్ చేసి గోప్యంగా ఉంచాలని ఆదేశించినట్టుగా సమాచారం న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు చెప్పారు. అయితే ఇందులో ఆసక్తికరమైనటువంటి విషయం, ఇప్పటి వరకు ఎప్స్టీన్ మరణంపై దర్యాప్తు చేస్తున్న అధికార సంస్థలకు కానీ న్యాయశాఖకి కానీ అసలు ఈ నోట్ పరిశీలించలేదు అనేది వాళ్ళ కథనం పేర్కొంటోంది. ఈ నోట్కి టార్టాగ్లియోన్ కేసుతో ప్రత్యక్ష సంబంధం లేకపోయినా అసలు ఎప్స్టీన్ చివరి రోజుల్లో అతని మానసిక పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, ఆలోచనలు ఎలా ఉన్నాయనేది అర్థం చేసుకోవడానికి ఇది ఒక కీలక ఆధారం అనేది ద న్యూయార్క్ టైమ్స్ వాదన. అందుకే ఇప్పుడు దాన్ని బహిర్గతం చేయాలి అని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సో ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో, అంటే దేశాధినేతలు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, వాళ్ళందరితోటి ఎప్స్టీన్కు ఉన్నటువంటి సంబంధాలు, అతని లైంగిక నేరాల నెట్వర్క్ మీద వెలుగులోకి వస్తున్న పత్రాలు అన్నీ చూసాం మనం. ద ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఇప్పటికీ కూడా చాలా సెన్సేషనల్. సో ఈ పత్రాలు బయటకు వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు లేవనెత్తినటువంటి ఈ అంశం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అసలు ఈ సూసైడ్ నోట్స్ ఎప్పుడు రాశాడు, ఎక్కడ రాశాడు, అది కేవలం ఆ పోలీస్ అధికారికి మాత్రమే తెలుసా? అక్కడి నుంచి న్యాయవాదులకు ఇచ్చినప్పుడు న్యాయవాదులు దాంట్లో ఏమన్నా చదివారా? చదివిన తర్వాత దాన్ని బయట పెట్టకుండా ఉన్నారా? అలాగే ఈ ఫెడరల్ సెక్స్ ట్రాఫికింగ్ ఆరోపణల మీద విచారణ ఖైదీగా ఉండగానే అతని మరణం అప్పట్లోనే జైలు భద్రత మీద అనేక అనుమానాలను రేకెత్తించింది. ఇంతకీ అది ఆత్మహత్య, లేదు అంటే హత్య చేశారా, లేదు మరణించేలా ఏమన్నా చేశారా, ఏం జరిగింది? ఇంకా ఇందులో అనేక సందేహాలు, అనేక ట్విస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ లేఖ కొత్త పరిణామంతో మళ్ళీ ఆ ప్రశ్నలన్నీ ముందుకు వస్తున్నాయి. మళ్ళీ కొన్ని రోజుల పాటు ఎప్స్టైన్ ఫైల్స్ అనేది ట్రెండింగ్లో ఉండే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఆ సూసైడ్ లేఖలో ఏమున్నాయి, ఇంకేం నిజాలు ఉన్నాయి. ఎందుకంటే నిజాలన్నీ బట్టబయలయ్యాయి. ఇంకా కొన్ని పత్రాలు బయట పెట్టలేదు వాళ్ళు, చాలా సెన్సిబుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ట్రంప్కి సంబంధించిన పేర్లు ఉన్నాయి, ఇంకా ఎంతోమంది పేర్లు గతంలో మనం చూసుకున్నాం. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఎపిసోడ్ అంతా కూడా ఈ సూసైడ్ లెటర్ తోటి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. చూద్దాం న్యూయార్క్ టైమ్స్ వాళ్ళ వాదన కోర్టు అంగీకరిస్తుందా, ఆ లేఖని బయట పెడుతుందా అనేది వేచి చూడాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.